ఈరోజు మనం గుంటూరు జిల్లా కాకుమాన మండలం కొండపాటూరు పోలేరమ్మ తల్లి దర్శనార్థం బయలుదేరాము. దేవాలయాల సందర్శనలో భాగంగా కొండపాటూరు పోలేరమ్మని దర్శించుకోవడానికి రోడ్డు మార్గం గుండా వెళ్తున్నాం. సార్ చూడండి, పక్కన పచ్చగా పంట పొలాలు ఎలా ఉన్నాయో పైరులతో. ఇప్పుడు అమ్మవారి దేవాలయం ముందు వైపు ఉన్నాము. చూడండి, అమ్మవారికి పెద్ద చరిత్రే ఉందండి. అమ్మవారికి ప్రతి సంవత్సరం వాళ్ళ పంటలు ఇంటికి చేరంగానే ఏప్రిల్ మాసంలో తిరునాళ్ళు జరిపిస్తుంటారు. ఆ వీడియోని మీకు కింద డిస్క్రిప్షన్ లింకులో ఇస్తాను. ఒకసారి చూడండి. ఆ సిరిమాని మహోత్సవం కానీ తిరునాళ్ళ బాగా జరిగింది. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి అమ్మవారిని చూద్దాము. అమ్మవారిని క్లియర్గా తీయడానికి బాగా అవకాశం ఇవ్వలేదండి సెక్యూరిటీ వాళ్ళు, కాబట్టి ఇలా సీక్రెట్గా తీయాల్సి వచ్చింది. ఒకసారి మనం దర్శనం అయిపోయిన తర్వాత ఆలయం బయటకు వచ్చాము. ఈ బయట వైపున అమ్మవారి కట్టిన చీరలను అమ్ముతూ ఉంటారండి. అవి 100 రూపాయల నుంచి మొదలుకొని 5,000 వరకు ఉంటాయండి. అమ్మవారికి కట్టిన చీరలు అవన్నీ మనం కొనుక్కొని తీసుకొని మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకు మంచి కలుగుతుందండి. అమ్మవారు బాగా సత్యంగా అమ్మవారు. ఇక్కడ వచ్చేటప్పటికి అన్నప్రాసనలు, తలనీలాలు, మొక్కుబళ్ళన్నీ చెల్లించుకుంటూ ఉంటారండి. ఇది అమ్మవారి గుడి వెనక వైపున. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఏసీ రూమ్ అయితేనే 1000 రూపాయలు ఉంటుంది, నాన్ ఏసీ అయితేనే 500 వరకు ఉంటుంది. చూడండి, గుడి బయట మేకపోతుల్ని, కోళ్ళని బలి ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారండి. ఇక్కడికి వచ్చేటప్పటికి పొంగళ్ళు అవి పెట్టుకోవడానికి కూడా అన్ని వసతులు ఉంటాయి మనకి. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే మహాతల్లి శ్రీ పోలేరమ్మ తల్లి. 101 మంది అక్క చెల్లెలకు పెద్దక్క ఆమె పోలేరమ్మ తల్లి. ఈ అమ్మవారు ఎంతో మహిమాన్వితురాలు. ఈమెకి తిరునాళ్ళ జరుగుతుందంటే ఆమె అంత పవర్ఫుల్. ఆమెకు సంబంధించిన చరిత్రను కూడా నేను మా కింద డిస్క్రిప్షన్ లింకులో ఇస్తానండి. అది చూడండి. ఆ సిరిమాన్ మహోత్సవం అవన్నీ క్లియర్గా తీశాను. అది కింద డిస్క్రిప్షన్లో లింకుగా ఇస్తాను. అది చూడొచ్చు మీరు. లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరంలో జరిగిన తిరునాళ్ళు అది. కొండపాటూరు పోలేరమ్మ అంటేనే బాగా ఆమె మంచి పవర్ఫుల్ అండి. మనం ఏదైనా కోరుకున్నా ఆమె నెరవేరుస్తుంది. అంత నమ్మకం ఆమె అంటే. అందుకే చాలామంది భక్తులు వాళ్ళ కోరికలు తగ్గట్టుగా అమ్మవారికి ఏటపోతుల్ని, కోళ్ళని బలిస్తుంటారు, పొంగళ్ళు పెట్టుకుంటారు. ప్రతి మంగళవారం, ఆదివారాల్లో ఎక్కువగా వస్తుంటారు. మంగళవారం కన్నా ఆదివారం రోజైతే విపరీతంగా వస్తారండి జనం. బాగా అక్కడ ఎప్పుడు కితకితలాడుతూ ఉంటుంది మంగళవారం, ఆదివారాల్లో. ఆదివారం సెలవు రోజులు కాబట్టి ఇంకా బాగా మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి వస్తుంటారండి. డప్పు వాయిద్యాలతో, తప్పెట్లతో ఊరేగింపుగా అమ్మవారికి మేకపోతుల్ని వాటిని తీసుకొని వస్తుంటారు. ఈ వీడియో ఒకసారి చూపిద్దామని నేను దీక్ష తీసుకుని కానించి ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఏదో ఒక దేవాలయాన్ని మీకు చూపిస్తున్నానండి. మన ఛానల్ పేరు వచ్చేసి రుద్ర తెలుగు కుకింగ్ ట్రావెలర్ మన ఛానల్ పేరండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇంకా మరిన్ని దేవాలయాలకు సంబంధించిన వీడియోలతో నేను ముందుకు వస్తూ ఉంటాను. నా శబరిమల దీక్ష అయిపోయేదాకా. ఇంకా శబరిమల యాత్రలో ఇంకా చాలా టూర్లు ఉన్నాయండి. ఇంకా చాలా వీడియోలు ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అందరూ ఆశీర్వదించండి నన్ను.